ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ చేపట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చెట్లు ఉత్పత్తి చేసే ప్రాణవాయువు లేనిదే జీవమే లేదు. పచ్చని చెట్లు ఆహారాన్నే కాదు, స్వచ్ఛమైన ఆక్సిజన్ను అందిస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా పర్యావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సకాలంలో వర్షాలు పడక ఇబ్బందులకు గురవలసిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ప్రతి మానవుడు 360 చెట్లను నాటితే మాత్రమే తన జీవన సమయంలో విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ను న్యూట్రల్ చేయగలరు అంటున్న టీటీడీ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టర్ శ్రీనివాసులతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. ప్రపంచవ్యాప్తంగా మానవాళికి ఉన్న ఏకైక సమస్య వాయు కాలుష్యం. మానవాళికి ఎటువంటి మొక్కలు నాటితే మంచిది, అసలు ఎటువంటి మొక్కలు పురాణాలు చెప్పబడి ఉన్నాయి అనే అంశంపై మనతో మాట్లాడేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం DCFO శ్రీనివాసులు గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. పూర్తిగా చెట్లు నరికేయడంతో వాయు కాలుష్యం ఎక్కువగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో పురాణాలు చెప్పబడినట్టుగా ఎటువంటి మొక్కను చెట్లు నాటితే కాలుష్యం లేకుండా ఉంటుంది, పురాణాలు చెప్పబడిగా హిందువులకు ఎటువంటి మంచిది కలుగుతుంది సార్? ఓం నమో వెంకటేశయ్య. చాలా మంచి ప్రశ్న వేశారండి. యాక్చువల్గా ప్రస్తుతం మన భారతావనే కాదు, ప్రపంచమంతా కూడాను ఈ పర్యావరణ సమస్యను ఎదుర్కొంటూ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మానవుడి యొక్క జీవన శైలి, అదేవిధంగా ప్రపంచ జనాభా విస్ఫోటనం, తద్వారా ఈ యొక్క అడవులు నాశనం అవడం, వీటన్నిటి వల్ల మనకు ఏమైపోయిందంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేటివి రిలీజ్ ఎక్కువైపోయి దానివల్ల ఈ పర్యావరణ సమస్యలన్నీ కూడా మనకు తలెత్తుతున్నాయి. మనం ముఖ్యంగా ప్రతి ఒక్క మనిషి, సగటు మనిషి జీవించేదానికి మనకు ఆక్సిజన్ ఎంత అవసరమో అంత మేర మనము కార్బన్ డయాక్సైడ్ని కూడా రిలీజ్ చేస్తుంటున్నాం. ఒక సగటు మనిషి సంవత్సరానికి 20.3 కిలోలు కార్బన్ డయాక్సైడ్ను రిలీజ్ చేస్తూ ఉంటాడు. రిలీజ్ చేయడం వల్ల ఈ కార్బన్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. దీనివల్ల ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎఫెక్టు ఎక్కువగా ఉంటుంది. దీన్ని బట్టి ఒక సగటు మనిషి తన జీవితకాలంలో 3.3 టన్నుల యొక్క కార్బన్ డయాక్సైడ్ను రిలీజ్ చేస్తాడు సంవత్సరానికి. ఇది ప్రపంచ పర్యావరణ నివేదిక ప్రకారం 3.3 టన్నులు రిలీజ్ చేస్తాడు. అంటే ఒక్క సగటు మనిషి, సగటు జీవనం చేసే అతను 340 చెట్లు నాటితే మాత్రమే తను రిలీజ్ చేసేటువంటి కార్బన్ డయాక్సైడ్ను న్యూట్రల్ చేయగలుగుతాడు. అంటే ప్రతి మనిషి కూడా 340 చెట్లను నాటాలి. మనం చూస్తూనే ఉన్నాం, నాటడం తక్కువైపోయి వాటిల్ని నరకడం కానీ, లేదా ఇప్పుడు డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి కోసం తీసేయడం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తప్పక తన లైఫ్ టైంలో కనీసం 100ల సంఖ్యలో చెట్లు నాటితేనే మన ఇండియాలో మనకు ఈ యొక్క కార్బన్ న్యూట్రల్ అనేది జరుగుతుంది. మానవాళికి పూర్తిగా చెట్లు నాటాలంటే హిందుత్వంలో కూడా స్కంద పురాణంలో కూడా చెప్పబడి ఉంది. ఎటువంటి చెట్లు నాటితే మంచిది, ఎటువంటి మొక్కలు ఇంటి వద్ద పెంచుకుంటే మంచిది సార్? చాలా మంచి ప్రశ్న అండి. మీరున్నట్లు వ్యాస మహర్షి రాసినటువంటి అష్టాదశ పురాణంలో ఒకటైనటువంటి స్కంద పురాణంలో ఈ విధంగా చెప్పబడింది. అశ్వత్థమేకం పిచుమన్నమేకం నగ్రోద్ధమేకం దశ త్రినీకం కపిత్తవి బిల్వ మలకత్రయాంచ పంచమ్రవాపి నరకం న పశ్యేత్. అంటే అశ్వత్థ అంటే రావి, పిచుమంద అంటే నిమ్మ, నగ్రోధ అంటే మర్రి, ఈ 3 చెట్లను ఒక్కొక్కటి చొప్పున, త్రిని అంటే చింత 10 చెట్లను, కపిత్త అంటే వెలగ 3 చెట్లను, బిల్వ అంటే మారేడు 3 చెట్లను, అమలక అంటే ఉసిరి 3 చెట్లను, మరియు మామిడి అమ్రహ అంటే మామిడి ఈ 5 చెట్లను నాటిన వారు ఆ నాటి ఒక వాపి అంటే నుయ్యిని తవ్వి సంరక్షించిన వారు నరకానికి పోకుండా స్వర్గానికి వెళ్తారు అని స్కంద పురాణంలో చెప్పబడింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స్కంద పురాణంలో చెప్పబడినట్లు ఈ యొక్క జాతులను ఏవైతే రావి, మర్రి, జువ్వి, చింత, వెలగ, మారేడు,
తర్వాత ఉసిరి ఇలాంటి చెట్లను నరకకుండా తమ జీవిత కాలంలో వందల సంఖ్యలో ఇటువంటి చెట్లను నాటి ఈ యొక్క వాతావరణ సమస్యను నుంచి మనం బయటపడమే కాకుండా తమ యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునేందుకు వీలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వృక్షో రక్షతి రక్షిత అన్నారు. దాని ఆధారంగా చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా వృక్షాలను నాటడానికి ప్రయత్నం చేయాలి. చెట్లు నాటువారు భగవత్ సేవకులు కాబట్టి ప్రతి ఒక్కరూ వందల సంఖ్యలో విరివిగా చెట్లను నాటి వాటిని సంరక్షిస్తే మీ యొక్క ఆరోగ్యము బాగుపడుతుంది. తద్వారా ప్రపంచ మానవాళికి కూడా మంచి జరుగుతుందని భావిస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వనభోజనాలు, కార్తీక వనభోజనం నిర్వహిస్తుంటారు. అటువంటి టైంలో ఉసిరి చెట్టు కింద తింటే మంచిదని చెప్తుంటారు. ఆ రకంగా చెట్ల పెంపకం మీద ప్రత్యేకమైన దృష్టి సారించారా సార్? ఎస్, మనము ఈ మధ్య కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో 40 వృక్ష జాతులు అంటే ఈ లోకల్గా ఈ యొక్క శేషాచలం అడవుల్లో ఏ జాతులైతే ముఖ్యంగా అరుదుగా లభిస్తూ ఉంటాయో ఆ జాతులతోనే ఈ ప్లాంటేషన్ కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. అందులో ఉసిరి కూడా ప్రధానమైంది. ఉసిరి ఆ యొక్క శ్రావణ మాసంలో వనభోజనాలు ఉసిరి చెట్టు కింద చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందని మన పురాణాల్లో చెప్పబడింది. కాబట్టి ఆ వనభోజనాలకు అందరూ వస్తుంటారు. అటువంటి వనభోజనాలకు రావడానికి మన దగ్గర దాదాపు ఒక 5-6 చోట్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన 5-6 ప్రదేశాలలో ఈ యొక్క ఉసిరి చెట్లను నాటడం జరిగింది. అక్కడ విరివిగా భక్తులందరూ వెళ్ళి అందులో వనభోజనాలు చేస్తూ మంచి ఆ మాసంలో వాళ్ళ మంచి ఆరోగ్యాన్ని అదేవిధంగా ఆ యొక్క దేవతల అనుగ్రహాన్ని కూడా పొందుతున్నారు. థ్యాంక్ యూ సార్, మాకు సమాచారం ఇచ్చేందుకు. పూర్తి స్థాయిలో వృక్షో రచితి రచిత అంటుంటారు. చెట్లు నాటివారు భగవత్యకులు కాబట్టి పూర్తి స్థాయిలో ప్రతి యువకుడు కూడా చెట్లు నాటాలి. వందల సంఖ్యలో చెట్లు నాటితే ఆరోగ్యమే కాకుండా పూర్తి స్థాయిలో ఆనందంగా ఉంటుందని డిఎఫ్ఓ శ్రీనివాస గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుబ్బుతో సురేష్, HM టీవీ, తిరుపతి.